అది ఆ కార్ ఓన్ వాళ్ళు కాన్సే కదా. అవును, ఆ కార్లో దయ్యం గురించి మీకు తెలుసా? తందేం కాదు, తందేం కాదు. తన పేరు శిశిర. తను ఇంకా చనిపోలేదు. సైన్స్ మనకి తెలిసింది లేదా మనకు తెలుసు అని అనుకుంటుంది. పారాసైన్స్, పారానార్మల్ సైన్స్ ఆర్ సూడో సైన్స్. నమ్మలేనిది, సైంటిఫిక్ ప్రూఫ్ లేనిది, ఫిజికల్ లాస్కి సమాధానం చెప్పలేనిది. ఇట్ డీల్స్ విత్ సంథింగ్ బియాండ్ ది కంఫర్ట్ ఆఫ్ యూ బిలీఫ్ అండ్ మేబీ, జస్ట్ మేబీ, బియాండ్ దిస్ ఫిజికల్ వరల్డ్. సార్ నిజంగా ఆత్మలు ఉన్నాయా? మీరు నమ్ముతారా? అన్నం తినకపోతే బూచాడ చెత్తికెళ్ళిపోతాడనేది నిజమా అబద్ధమా అనేది కాదు ఇక్కడ డిస్కషన్. తిండి తినిపించడానికి ఒక తల్లి తన బిడ్డ ఆలోచనలో పెట్టిన ఒక నమ్మకమే భయం. ఆ భయానికి ఎన్నో పేర్లు, భూతాలు, దయ్యాలు అని. అండ్ కేవలం మన టెక్స్ట్ బుక్స్లో లేనంత మాత్రాన మనకు తెలియంది ప్రతిదీ అబద్ధం అయిపోదు. ఆత్మలు ఆతేత శక్తులు ఉన్నాయని నమ్మటం ఎంత గుడ్డి నమ్మకం, లేవని కొట్టిపారేయటం కూడా అంతే మూర్ఖత్వం. టుడే we going to discuss about a paranormal topic, astral projection. Turn to page number 39. శరీరం, ఆత్మ, ఫిజికల్ బాడీ, ఆస్ట్రల్ బాడీ. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది అని చెప్తాం కదా. అకార్డింగ్ టు దిస్, మనం బ్రతికుండగానే మన శరీరం నుంచి ఆత్మని వేరు చేసుకోవచ్చు. యు నో వాట్? ఇట్ ఈస్ సెడ్ దట్ అలా వేరు చేసుకోబడిన ఆత్మ ఆస్ట్రల్ ప్లేన్లోని ఇతర ఆత్మలతో, అంటే చనిపోయిన వాళ్ళతో కూడా కమ్యూనికేట్ చేసుకోగలదంట. ఇంట్రెస్టింగ్, ఇజంట్ ఇట్? బట్ ప్రాపర్ ఎక్స్పర్ట్ గైడెన్స్ లేకుండా ఇది ట్రై చేయడం చాలా డేంజరస్. రీసెంట్గా ఇది ట్రై చేయాలని కేరళలో ఒక యువకుడు తన సొంత ఫ్యామిలీని తనే చంపుకున్నాడు. సాడ్ బట్ ట్రూ. రేపు 4th చాప్టర్ స్టార్ట్ చేద్దాం. యూ గైస్ మే లీడ్ నౌ. సిసిరా, నువ్వు వెళ్ళలేదు? సార్ ఆ ఎక్స్పెరిమెంట్ మీరు నా మీద చేస్తారా సార్? వాట్? సార్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ నేను చేస్తాను సార్. మీరు హెల్ప్ చేస్తే. సిసిరా, ఐ నో ఇట్ సౌండ్స్ వెరీ ఇంట్రెస్టింగ్. నీ వయసులో ఉన్నప్పుడు నేను ట్రై చేసేవాడిని. ప్లీజ్ సార్. చూడు సిస్టర్, ఇవన్నీ చదువుకోవడానికి చాలా బాగుంటాయి, కానీ పర్సనల్గా ట్రై చేయడానికి కాదు. వీటి గురించి ఎక్కువ ఆలోచించకుండా ఇంటికి వెళ్ళు. కాన్సన్ట్రేట్ ఆన్ యూర్ సెమిస్టర్ ఎగ్జామ్స్. ఓకే? సార్ ఎక్స్పెరిమెంట్ గురించి మీరే చెప్పారు కదా సార్, ఒకసారి ట్రై చేయడంలో తప్పేముంది? మీరు గైడ్ చేస్తే. ప్లీజ్ సార్. ప్లీజ్ వాట్? డూ యూ థింక్ దిస్ ఫనీ? డోంట్ వేస్ట్ మై టైమ్. Placebo effect is a psychological phenomenon where the patient or recipient feels his condition is improved. Sorry guys, we'll continue this later tomorrow. Thank you. నాకు ఇది చాలా అవసరం సార్. Why? థ్యాంక్స్ మామ్. గ్రేట్ పార్టీ. సర్ప్రైజ్. ఏంటిది? కొత్త కార్, నీ బర్త్డే గిఫ్ట్. థ్యాంక్స్ బట్ నో థ్యాంక్స్. నాకు ఆల్రెడీ కార్ ఉందిగా, కొత్త కార్ అవసరం లేదు. కమాన్ సిస్టర్, అది కార్ ఏంటి? దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సేఫ్. అందుకే నీకోసం కొన్నా. అడ్వాన్స్ సేఫ్టీ టెక్నాలజీ ఉన్న బ్రాండ్ న్యూ BMW కార్. అండ్ గ్రీష్మా స్టేటస్ కూడా. నా కాంటాక్ట్స్ ఎక్కడ ఉంది? అది స్క్రాప్ చేయమని పంపించా.
శిశిరా శిశిరా Sister, I'm sorry. హౌ డేర్ యూ కెన్ టచ్ మై కార్ మేనేజర్లో ఉండు తండ్రి వాళ్ళని ట్రై చేయకు ఇంకొకసారి నా విషయంలో జోక్యం చేసుకుంటే మర్యాదగా ఉండు దొరకరా అర్థమైందా శిశిరా శిశిరా వదులు వాట్స్ రాంగ్ దట్ ఈస్ జస్ట్ ఎ కార్ ఇప్పుడు రఘురామే నీ తండ్రి యాక్సెప్ట్ హిమ్ అండ్ మూవ్ ఆన్ మూవ్ ఆన్ నువ్వు ముగ్గుల్ని మార్చినంత ఈజీగా నేను నా తండ్రిని మార్చుకోలేను బ్లడ్ ప్రెషర్ వల్ల బ్రీతింగ్ పెరిగి ఆయాసం వస్తుంది. ట్రాంక్లైజర్ ఇచ్చాను, నో ప్రాబ్లం. టీనేజర్స్ హైపర్గా రియాక్ట్ అవ్వడం చాలా కామన్. మీ ఇద్దరికి గొడవలు ఏం కొత్త కాదు కదా. కొంచెం రెస్ట్ తీసుకోండి. మార్నింగ్ కల్లా ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఓకే, Just relax.
నా మూర్ఖత్వంతో చంపేసుకున్నాను సార్. పక్కన డోర్ అవతల తీసుంటే బ్రతికేది. అలా జరిగి ఉండకూడదు సార్. సార్ మీరు చెప్పారు కదా ఆ ఎక్స్పెరిమెంట్తో చనిపోయిన వాళ్ళతో మాట్లాడొచ్చని. యాస్ట్రల్ ప్రొజెక్షన్ నేను చేస్తాను సార్. తిరిగి రాదని నాకు తెలుసు, కానీ అమ్మని ఒక్కసారి క్షమించమని అడుగుతాను సార్. వన్ లాస్ట్ టైం. సిసిరా, ఐ కెన్ టోటలీ అండర్స్టాండ్ యువర్ పెయిన్, కానీ నీ ప్రాబ్లంకి ఇది సొల్యూషన్ కాదు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్. ఈ గిల్ట్తో నేను బ్రతకలేను సార్. సిసిరా, సిట్. ఎరిన్ పావ్లినా 1985లో ఆస్ట్రాల్ ప్రొజెక్షన్ చేసిన ఒక యూకే లేడీ. తను తన ఎక్స్పీరియన్స్లన్నీ ఒక బ్లాగ్లో చాలా డీటెయిల్గా రాసింది. తను మొదటిసారి ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేసినప్పుడు తన ఆత్మ శరీరం వదిలి వెళ్తుంటే తన శరీరం అంతా స్లైట్గా కరెంట్ షాక్ తగిలినట్టు అనిపించిందంట. తల్లో ఒక బరువైన శబ్దం ఊపిరి అన్నట్టుగా అనిపించిందంట. మొట్టమొదటిసారి ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేసే ఎవరైనా సరే ఒక రకమైన భయానికి లోనవుతారు. మొదటిసారి నీ ఆత్మ శరీరాన్ని విడిచిపెడితే నీకు కనిపించేది ఫిజికల్ వరల్డ్ కాదు, ఆస్ట్రల్ వరల్డ్. నువ్వు నీ సూపర్ కాన్షియస్ స్టేట్ రీచ్ అయినప్పుడు you'll see nothing but the truth. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే there are equal negative results. ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఏమాత్రం పొరపాటు జరిగినా చాలా దారుణమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ట్రస్ట్ మీ సార్, ఐ కెన్ డూ దిస్. బ్రెయిన్ వేవ్ మానిటరింగ్ డివైస్. నీ శరీరం నుంచి ఆత్మ వేరుపడినప్పుడు మాత్రమే నీ బ్రెయిన్ 100% యాక్టివిటీ రిజిస్టర్ చేస్తుంది. అది ఈ డివైస్ రికార్డ్ చేస్తుంది. గుడ్ లక్ ఇన్ అనదర్ డైమెన్షన్. జస్ట్ రిలాక్స్, టేక్ డీప్ బ్రెత్. వేరే ఏ ఆలోచనలు లేవు నీకు ఇప్పుడు. యువర్ మైండ్ ఇస్ జస్ట్ స్టిల్ అండ్ టోటలీ కామ్. మెలకువకి నిద్రకి మధ్యలో ఉన్న హిప్నోకాకిక్ స్టేట్ ప్రవేశిస్తుంది. నీకేమీ కనిపించడం లేదు, కానీ అన్నీ తెలుస్తున్నాయి. సిసిరా, మీ అమ్మ ఆఖరి జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చుకో. ఇప్పుడు నువ్వు నీ శరీరాన్ని కూడా వదిలి నీ సూపర్ కాన్షియస్ స్టేట్లోకి ప్రవేశిస్తున్నావు. స్లోలీ అండ్ స్లోలీ. అమేజింగ్. రిలాక్స్. Just open the door.
నీ తర్వాత నీ కూతురు. ఇంకా చాలు సిసిరా, కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సిసిరా, oh God, what's wrong? సిసిరా, stop సిసిరా, stop it సిసిరా. Hear me, don't lose me. సిసిరా, నా మాట విను, ఇంకా చాలు, enough సిసిరా, stop it. ఏం చెప్తున్నావు? సిస్రా, 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 Sir, ఏం చేస్తారు తనతో? sir, she'll be fine, sir. ఏదో ఎక్స్పెరిమెంట్ చిన్న ప్రాబ్లం వచ్చింది సార్. నా ల్యాబ్ తీసుకెళ్తే she should be fine, sir. So, సిసిరా, wake up. విశ్వాస్, త్వరగా నీకు వచ్చి. త్వరగా తీసుకెళ్ళండి సార్, లేకపోతే తన ప్రాణానికి ప్రమాదం. ఏమైంది సార్? సార్, కారణం కాపారు. ట్వంటీ 20%. తల్లికి బిడ్డకి 20%. No pulse. She's gone. బాగా తాగి మత్తెక్కువై కారులో ఏసీ కూడా లేక ఊపిరందక చనిపోయిందని స్టోరీ క్రియేట్ చేద్దాం. ఆల్రెడీ అమ్మ చనిపోయిందని డిప్రెషన్లో ఉందని అందరికీ తెలుసు కదా, ఈజీగా నమ్మేస్తారు. అప్పుడే నన్ను కూడా చంపేస్తే అనుమానాలకు దారితీస్తుందని చంపకుండా స్టోర్ రూమ్లో కట్టేశారు. నెక్స్ట్ డే హడావుడిగా క్రిమేషన్కి ఏర్పాటు చేశారు. కానీ అదృష్టం కొద్దీ శిశిర తన బాడీని ఒక మెడికల్ ఇన్స్టిట్యూట్కి డొనేట్ చేసింది. బాడీని తగలబెట్టే ఆఖరి నిమిషంలో ఇన్స్టిట్యూట్ బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అలా ఎక్స్పెరిమెంట్ వల్ల తన ఆత్మ శరీరం నుంచి వేరు చేసుకుని ఆ కారులోనే ఉండిపోయింది. ఒక దెయ్యంలాగా మీతో కలిసి తిరుగుతుందన్నమాట. రఘురామ్ తన ఆస్తులు అమ్ముకునే ప్రాసెస్లో బ్రోకర్ ద్వారా ఆ కారు నీ దాకా వచ్చింది. అయినా మాకు చెప్పిందంతా పోలీసులకు చెప్తే వాడిని లోపలేరా? నో, ఇప్పుడు ఇదంతా పోలీసులు చెప్తే వాళ్ళ అమ్మాయి బాడీని పోస్ట్ మార్టం చేస్తారు. చేస్తే మంచిదేగా, నిజాలు బయటకు వస్తాయి. నో, బాడీకి ఏం జరగకూడదు. లక్కీగా తన బాడీని డొనేట్ చేసింది. డొనేట్ చేసిన బాడీని ప్రిజర్వ్ చేస్తారు. ఇప్పటికే జరిగి 3 వారాలే అయింది కాబట్టి మన లక్క బాడీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటే ఎక్స్పెరిమెంట్ పూర్తి చేయొచ్చు. అంటే తన బాడీని కార్లో ఉన్న ఆత్మని ఒకే చోట తీసుకురాగలిగితే రివర్స్ ప్రొజెక్షన్ జరుగుతుంది అండ్ మళ్ళీ తన ఆత్మ శరీరంలోకి పంపించవచ్చు.
అలా జరుగుతుందా? అఫ్ కోర్స్ జరుగుతుంది. ఆత్మ అనేది ఒక నాన్ ఫిజికల్ ఎంటిటీ. అది ఫిజికల్ వరల్డ్లో ఉండాలంటే శరీరం అనే ఒక ఫిజికల్ కంటైనర్ అవసరం. అండ్ శిశిర్ విషయంలో ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ఆకారంలో జరిగింది. అందుకే తన చుట్టూ ఉన్న కార్ని కంటైనర్గా చేసుకుని తన శరీరం కోసం అక్కడే ఎదురు చూస్తుంది. బాడీని సేఫ్గా తీసుకురాగలిగితే దర్ ఇస్ స్టిల్ హోప్. అరే హాలీవుడ్ ఆ ప్రొఫెసర్ గారు ఏంటో ఏదో ఆస్ట్రాల్ ప్రొజెక్టర్లు అంటాడు, నాకేం అర్థం కాలేదు. ఏ నీకు అర్థం కాలేదు. ఇంతకీ అమ్మాయి బ్రతుకున్నట్లా చనిపోయినట్లా? ఆ రెండింటి మధ్యలో ఉంది. ఆత్మ లేకుండా ఒకరు బ్రతకలేరు, ఆత్మ లేకుండా ఒకరు చనిపోలేరు. నేను ఇప్పటివరకు ఇంత మూర్ఖంగా ఎవరితో ప్రవర్తించలేదు. అందులో ఒక అమ్మాయితో. మీరెప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు. నాకే అర్థం కాక ఏదేదో రచ్చ చేసేసా. ఈరోజు నీ ప్రొఫెసర్ని కలిసాము. నీ కథ అంతా చెప్పారు. వాటిని అలా చంపడంలో నీ తప్పేం లేదు. నీ గురించి తెలిసాక నేను చేసిందంతా ఆలోచిస్తే నా మీద నాకే సిగ్గేస్తుంది. సారీ. నువ్వు నా ప్రాణం కాపాడావు. ఇప్పుడు నా వంతు వచ్చింది. నేను నిన్ను ఎలాగైనా తిరిగి మనిషిలా చూస్తాను. ప్రామిస్. శిశిర. ఫ్రెండ్స్. ఈ నగరానికి ఏమయ్యింది? ఒకవైపు దుమ్ము, ఇది శవాల డాక్టర్ నువ్వేనా సార్? శవాల డాక్టర్ కాదురా, హెడ్ ఆఫ్ ఎనాటమీ డిపార్ట్మెంట్. హూ ఆర్ యూ? హాలీవుడ్ హెడ్ ఆఫ్ సార్. ఏం కావాలి? అది ఒక శవం కావాలి. వీడు బయటికి వెళ్తే మాట్లాడతాం. పంపించేయండి. గాట్ ఇట్. సార్, 3 వారాల క్రితం శిశిరా అనే అమ్మాయి బాడీ మీ హాస్పిటల్కి డొనేట్ చేశారు. ఆ బాడీ మాకు కావాలి. డొనేట్ చేసిన బాడీలు తిరిగి ఇవ్వరు. ఇంతకీ అమ్మాయికి మీరే అవుతారు? ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. అయితే అస్సలు ఇవ్వరు. సార్ యాక్చువల్లీ ఆ అమ్మాయి చనిపోలేదు. ఒక చిన్న పొరపాటు వల్ల ఆ అమ్మాయి శరీరం ఆత్మ సపరేట్ అయ్యాయి. శరీరం మీ హాస్పిటల్ ఉంది, ఆత్మ కింద నా కార్లు ఉంది. మీరు ఆ బాడీ మాకు ఇచ్చేస్తే మేము తీసుకెళ్ళి కలుపుతావా? కరెక్ట్ సార్. లేముందు అది కాదు సార్. పో బయటికి. సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి. ఇంకోసారి హాస్పిటల్ కనిపిస్తే షాక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తా. పోకండి సార్, మీరు హెల్ప్ చేయండి సార్. సవాల్ ఎత్తుకెళ్ళిన పెద్ద బిజినెస్ అయిపోయింది. సార్ కావాలంటే నాతో కిందికి రండి. ఏమైంది? ఎందుకు ఆయన సీరియస్గా వెళ్ళిపోతున్నాడు? ఇంత క్లియర్ గా చెప్పినా అర్థం చేసుకోవడానికి వాడు. మరి రే, చదువుకున్న వాడు ఎప్పుడు మన స్టోరీ నమ్మడు. అందులో డాక్టర్స్ అయితే ఇంపాసిబుల్. మరి ఇప్పుడు ఏం చేయాలి? మాటలు చెప్తే ఎవరు విన్నాడు బాబాయ్. ఇంకా మిగిలింది ఒక్కటే దారి. ది నైట్ ఆఫ్ ది హంటర్.
రైల్వే ట్రాక్ దగ్గర బాడీ దొరికి సూసైడ్ ఏమో అనుకుంటున్నాం. వాడు సూసైడ్ చేసుకునే ఛాన్స్ లేదు. ఏదో జరిగింది. హలో, నేను వెంటనే సిసిరి బాడీ చూడాలి. ఓకే సార్. మర్డర్ చేస్తూ జైలుకి వెళ్ళినా ఒక లెవెల్ ఉంటుందిరా. మరీ దరిద్రంగా ఈ శివాలు ఎత్తుకెళ్తూ దొరికితే చీప్ గా ఉంటుంది శివ. రే 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 ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయకురా. పార్కింగ్ అన్నా సరిగ్గా చెయ్యి. కనీసం ఇదన్నా వేసుకోండి. అసలే మార్చరీకి వెళ్తున్నాం. డైరెక్ట్ వెళ్ళిపోతావా బాబాయ్? హాస్పిటల్లో చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉంది. కొత్తగా జాయిన్ అయ్యావు, జాగ్రత్తగా ఉండు. అసలే దొంగలు ఎక్కువయ్యారు. నాకు తెలియని దొంగల అంటే దొంగల గురించి నాకు బాగా తెలుసు అంటున్నాను. మీరు రిలాక్స్ అవ్వండి, నేను చూసుకుంటానుగా. నా ఆంటీనాకేదో సిగ్నల్స్ తగులుతున్నాయి. మార్చరీ బాబాయ్ డబ్బులు తెచ్చు. రా. దొరికారు దొంగనా. ఏరా జేమ్స్ బాండ్ అంటోండి నా దగ్గర తప్పించుకోవాలని చూస్తారా మీరు? నువ్వా? శివ మీరా? మనోడు. ఓరి దేవుడు. అరే మీకు దండం పెడతాను, నన్ను వదిలేంట్రా. నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? మళ్ళీ ఇక్కడ దొబ్బడానికి వచ్చావరా? ఏం దొబ్బికెళ్తే దాంట్లో ఏముంటదనే భయంతో దొంగతనం చేయడమే మానేశాడ్రా. నా సంకల్ లాగితే కానీ నాకు ఈ జాబ్ రాలే. మళ్ళీ ఇక్కడ చిచ్చారంట్రా మీరు. మాకు ఫేవర్ కావాలి. మీకు ఫ్లేవర్ చేస్తే నాకు ఫీవర్ వస్తుంది. అమ్మో నేను చేయ. కార్ ఎక్కడ శివ? బయట ఉంది బాబాయ్. ఈయన తీసుకెళ్ళి మళ్ళీ ఆ కార్లో ఆ కార్ వద్దురా. మీకు దండం పెడతాడా చెప్పండి. ఆ ఫేవర్ అంటే చెప్పండి రా. మాకు శివం కావాలి. ఏరా ఎప్పుడు చూసినా శవాల్ని ఆత్మల్ని వెతుకుతుంటారు. అసలు మనుషులా లేకపోతే అఘోరాలా మీరు? నువ్వు మాకు హెల్ప్ చేస్తావా చేయవా? చేయక చేస్తానా? ఆ నంబర్ ఏదో చెప్తామండి. 99088942. ఇంకా నువ్వు మారలేదారా? నంబర్ అంటే నీ నంబర్ కాదురా. ఆ శవానికి నంబర్ ఉంటుంది, ఆ నంబర్ చెప్పి చావండి. మాకు ఆ నంబర్లు తెలియవు. కనీసం పేరైనా చెప్పండి రా. బాబాయ్ శివ హాలీవుడ్. నన్ను తగులుకుంటాడు. పేరు సిసిరా. ఇది పదండి 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 ఒక్కడే నా రూమ్ లో ఏం చేస్తున్నావురా? ఒక్కన్నా ఏం చేస్తున్నావు అంటే మాట్లాడవేరా? రిజిస్టర్ కోసం వచ్చాను సార్. ఎందుకు? కొత్త సేవ వచ్చింది సార్, రిజిస్టర్లో ఎక్కిద్దామని. డెత్ సర్టిఫికేట్ ఏది? అనాథ శివం సార్. చెత్త కుప్పలు దొరికితే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొని వచ్చారు. బాడీ ఎక్కడ? అదే సార్. చచ్చాడా? ఈడి తెలివికి ఎన్ని సంవత్సరాలు బతకడానికి గొప్ప సంగతి. కోల్డ్ స్టోరేజ్ పట్టుకెళ్ళి. అలాగే సార్. ఆగు సార్. బాడీని ముందు అనాటమీ ల్యాబ్లో రెడీ చేయించి తీసుకెళ్ళి. ఏంటిది? కొత్త బాడీ వచ్చింది, లోపల పెట్టాలి. సరే.
బయటికి రండి బయటికి రండి వచ్చి పోయి చూడుకో పద బ్రదర్ చాయ్ తాగేస్తాం. ఎంత చదివినట్రా? 639. దొరికింది. దొరికిందా? తను చనిపోయిందని ఎలా అంటారు బాబాయ్? తను ఇంకా బ్రతికే ఉంది. రే ఇంకాసేపు ఇక్కడ ఉంటే చలికి మనం చచ్చిపోతాం రా. పోదాం పద పద తీసుకెళ్దాం. బాబాయ్ రే శివ అడేడి రే హాలీవుడ్ రా. ఏం పని చేస్తారా బాబు, అన్నీ నేనే చూసుకోవాలి. 7 హ్యాక్ చేయడం కూడా రాదు. డోర్ కూడా లాక్ చేయకుండా వెళ్ళిపోయాడు. జనరల్ వార్డ్కి తీసుకొచ్చావేంట్రా దరిద్రుడా? నీ సారీ తగలయ్య పద. పదండి పదండి. డాక్టర్ మిమ్మల్ని డాక్టర్. ఏమైంది? నా కొడుకు పురుగుల మందు తాగాడు. మీరు ఏదో ఒకటి చేయాలి డాక్టర్. ఏదో ఒకటి చేయండి డాక్టర్. చేద్దాం. ఒక్క బిడ్డ డాక్టర్ కాపాడదాం. చూడండి డాక్టర్, ఆడి పిస్టల్ చెడిపోయా, ఇంజిన్ ఆయిల్ అయిపోయింది, ఇంజిన్ ఆయిల్ మార్చాలి. అది బండి కాదు డాక్టర్, బాడీ. బాడీ కదా. ఏం చేస్తున్నావు నువ్వు? మీరు ఏదో ఒకటి చేయాలి డాక్టర్. చేద్దాం. స్ట్రాంగ్ అయింది డాక్టర్. ఏది పడితే అది ఇస్తే పోతాడేమో డాక్టర్. ఏది ఒక్కనాడు పోయేలా ఉన్నాడు డాక్టర్. కరెక్ట్ డాక్టర్. ఓం నమ శివాయ. డాక్టర్ మా బిడ్డను కాపాడినా దేవుడు డాక్టర్. నిజంగా మీరు దేవుడు డాక్టర్. ఎమర్జెన్సీ, మనకు ఆత్మ బాడీ మిక్సింగ్ ఉంది డాక్టర్. అదే రిసీవ్ చేసుకున్నా డాక్టర్. లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వెళ్తే లిఫ్ట్ ఉంటుంది, ఎక్కేసి జాగ్రత్త. ఇతనే వాళ్ళని తీసుకొచ్చాడు సార్. ఎవర్రా వాళ్ళు? ఏం చేస్తున్నావు ఇక్కడ? కొత్త బాడీని ఏదో తీసుకొచ్చాడు సార్, కానీ లోపల ఇంకో బాడీ మిస్సింగ్ సార్. ఏం చేసేవరా బాడీని? బాడీ ఎక్కడా? వాళ్ళు ఎక్కడున్నారా? అసలు ఏం ప్లాన్తో వచ్చారు?
ఏం చేశారా బాడీని తినేశాను రా తినేశాను బాడీలు అని కొట్టుకుంటావు అవి నీకేమైనా పుట్టారా జనరల్ వాళ్ళు బతుకుల్లో పట్టించుకోరు కానీ చచ్చిన సవాల్ మీద హడావడి చేస్తారంట మీరు దట్స్ ఇట్ యూర్ ఫైర్డ్ yes